హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక మా పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారనమాట. సో, ఇంకా ఇది వచ్చేసి ఒక 2, 3 డేస్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ షూట్ చేయట్లేదు. షూట్ చేసి ఇంక నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం తీరట్లేదు. సో, అందుకని కొద్దిగా షూట్ చేస్తున్నాను. షూట్ చేసిందే వ్లాగ్ రూపంలో మీ ముందు పెడుతున్నాను. సో, మన పనే అది యూట్యూబర్‌గా. యూట్యూబర్ పని డైలీ షూట్ చేయాలి. వ్లాగ్స్, షార్ట్స్ పెట్టాలి. అప్పుడే మనం అనేది ఒక స్థాయికెళ్తాం. అంతే కదండీ! సో, ఇంకా నా విషయానికొస్తే నేనైతే హాలిడేస్ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి మళ్ళీ అమ్మతో, నా కూతురుతో కలిసి మళ్ళీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వరంగల్‌కొచ్చాననమాట. ఇంకా అక్కడ ఉన్నాము. 3 రోజులయింది వచ్చేసి. ఇది సాటర్‌డే నుంచి కొద్దిగా షూట్ చేసింది పెడుతున్నాను. సాటర్‌డే అండ్ సండే వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కొస్తాయి. ఇంకా పుట్టింటికొస్తే మనకంతా బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి గాదు. మన దగ్గరికే చాయ్ కప్పుల దగ్గర నుంచి టిఫిన్ ప్లేట్లు, లంచ్ ప్లేట్లు, డిన్నర్ ప్లేట్లు అన్నీ వస్తాయి. చక్కగా తిని తీసుకో అమ్మ అని చెప్పి మీ అమ్మ చేతిలో పెడతాము. మళ్ళీ తిన్న తర్వాత చెయ్యి కడుక్కోవడానికి కూడా బద్ధకమే. అలా ఉంటుంది పుట్టింటికొస్తే. ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి చూపించిందే మళ్ళీ 10 సార్లు చూపిస్తున్నాను. బట్ వ్లాగ్‌లో ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను ఈరోజు. మంచి ఇంట్రెస్ట్ రెసిపీ అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదేంటంటే వామాకు బజ్జీ అనమాట. మీరెప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. వీటిని వామాకు అంటారు. మనం ఇంట్లో జనరల్‌గా రెసిపీస్‌లో గాని మనకు దగ్గు, జలుబైతే ఓమ వేసుకుంటాం కదా! దానికి సంబంధించిన ఆకనమాట. అది మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో చెట్టుంది. సో, దాని యొక్క బజ్జీ చేస్తున్నారనమాట. ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందైతే వామాకులను తుంచుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకొని, శనగపిండి బ్యాటన్‌లో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అంతే. ఇంక అంతకంటే ఇంకేమేయలేదు. మీకు నచ్చినట్లయితే జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ వేయలేదు వీళ్ళు. అందుకని చూపించలేదు. ఆ మిగతా ఇంగ్రీడియెంట్స్ వేసేది కూడా నేను షూట్ చేయలేకపోయాను. అంతా అయిపోయినాక కిచెన్‌లోకి నేను వెళ్ళట్లేదు గదా! అసలు ఏం చేస్తున్నారు? ఏంటిదో మనకు తెలియట్లేదు. సో, ఫైనల్లీ చేస్తుంటే అరే! మనకు యూజ్ అవుతుంది కదా! మన వ్లాగ్‌లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఫైనల్లీ షూట్ చేసుకుంటున్నానన్నమాట. చక్కగా బ్యాటన్‌లో అంటే మిర్చి బ్యాటన్‌లాగా మందంగా కలుపుకొని, ఆ తర్వాత అందులోకి వామాకులు తుంచుకొని ఉన్నాయి గదండీ! ఆ ఆకుల్ని ముంచేసి జనరల్‌గా మనం ఆలు బజ్జీ చేసుకుంటాం గదా! సేమ్ అదే ప్రాసెస్. ఆలు బజ్జీ లాగానే వామాకులు అందులో ముంచేసి వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా హెల్తీ గూడా. జనరల్‌గా మన ఇంట్లో మనకెవరికైనా సర్ది, దగ్గు, జలుబు, జ్వరాలు వస్తే కొంచెం వామ బుక్కుతే కొంచెం నోరు చేదున్న తగ్గిపోతుంది కాబట్టి, అలాగే దగ్గు, జలుబు ఉంటే చిన్న పిల్లలకి ఆ వామాకు దంచి పొడి చేసి కొంచెం తులసాకు అన్నీ కలిపి పొడి వేసుకొని వాటర్‌లో కలుపుకొని తాగుతూ ఉంటారు. కొంచెం ఉపశమనం కోసం. నేచురల్ ఇంగ్రీడియంట్ అయితే నేచురల్ రెమెడీ అయితే తగ్గుతదని చెప్పేసి. అలాగే దానికి సంబంధించిన వామాకు బజ్జీ గూడా చాలా బావుంటుంది. నేను చాలా షోలో చూసాను. అంటే జనరల్‌గా ఈటీవీ అభిరుచి ఇలా కుకింగ్ షోస్ ఉంటాయి గదా! చాలా జూసాను. యూట్యూబ్‌లో గూడా చాలా మంది చేయంగా జూసాను. సో, ఫైనల్లీ మేము స్వయంగా తినడం అయితే ఫస్ట్ టైమ్ తిన్నాను వామాకు బజ్జీ. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. మీరెప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. అలాగే వామాకు బజ్జీ చాలా మంచిది హెల్త్‌కి గూడా. అంటే డీప్ ఫ్రై ఐటెమ్ అనే కానీ హెల్త్‌కి వామాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఆ ఆకు జస్ట్ నమిలినా గూడా కొంచెం దగ్గు, సర్దులు, జరాలున్నప్పుడు నమిలినా గూడా చాలా మంచిది. డీప్ ఫ్రై అని పక్కన పెడితే ఇంకా వామాకు మంచిది గదా! అని జెప్పేసి ఫస్ట్ టైమ్ ట్రై చేద్దామని జెప్పి ట్రై చేశామనమాట బజ్జీలు. అందుకే రెసిపీ గూడా షేర్ చేశాను. ఆ తర్వాత సాటర్‌డే కాబట్టి లంచ్‌లోకి మంచిగా యమ్మీగా పప్పుచారు, ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ అవన్నీ వేసి పప్పుచారు. అలాగే మా పెద్దమ్మ మంచి కొత్త ఆవకాయ పెట్టింది. మంచి మామిడికాయ యేసుకొని తినేసాం పచ్చడేసుకొని. కొంచెం బీరకాయ కర్రీ అండ్ ఫైనల్లీ పెరుగు. తర్వాత వామాకు బజ్జీలు ఎలాగో చేశారుగా నంచుకోవడానికి అప్పడాల ప్లేస్‌లో వామాకు బజ్జీలనమాట. సో, వామాకు బజ్జీలు ఎంతమంది ట్రై చేశారో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను దీని షార్ట్ కూడా సెపరేట్‌గా పెడతాను. ఫైనల్లీ లంచ్ అయితే చేసేసుకొని ఇంకా మేము బయటికెళ్దామని రెడీ అయిపోయామనమాట. సో, భద్రకాళి టెంపుల్‌కెళ్తున్నాము. ఆల్రెడీ భద్రకాళి టెంపుల్‌ది షార్ట్ పెట్టాను. సంతంతా యేసుకొని గుడికెళ్ళాలన్నా, షాపింగ్‌కి వెళ్ళాలన్నా చాలా టైం పడతది. సో, మమ్మల్ని చూసి మా జనాల్ని చూసి ర్యాపిడో అతను ఇంక రూ. 100 ఎక్స్‌ట్రానే అడుగుతున్నాడు. ఇంక ఫైనల్లీ లాస్ట్ ఇయర్ గూడా భద్రకాళి టెంపుల్‌కెళ్ళాము. ఈ ఇయర్ గూడా భద్రకాళి టెంపుల్‌కెళ్తున్నామనమాట. ఎంతమంది భద్రకాళి టెంపుల్‌ని విజిట్ చేశారు? ఎన్ని సార్లు విజిట్ చేశారో కామెంట్ చేయండి.
సో, ఎంతో ప్రశాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేసరికి సాయంత్రం 6 అయిపోయిందనమాట. సాయంత్రం టైంలో వెళ్ళాము. ఎందుకంటే పిల్లల్ని వేసుకొని మార్నింగ్ టైంలో వెళ్తే ఎండలు బాగా కొడుతున్నాయి గదా! అని చెప్పి సాయంత్రం టైంలో వెళ్ళాము. సో, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. నేను అక్కడ కొద్దిగా షూట్ చేసిందంతా గూడా వ్లాగ్‌లో పెడుతున్నాను. ఫైనల్ ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉందండి. సో, అమ్మవారి టెంపుల్ అయితే ఆసమ్. అసలెంత బావుందంటే అంత బావుంది. మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు, టాయ్స్ షాప్స్ చాలా ఉన్నాయి సైడ్ దాంట్లో. ఇవన్నీ చూస్తుంటే పూర్వం తిరునాళ్ళవుతే తిరునాళ్ళ దగ్గర బొమ్మలవన్నీ అమ్మేవాళ్ళు చూసారా? అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫైనల్లీ చూసారా శివపార్వతులు కొలువు తీరై ఉన్నారు కొండల మధ్యలో. ఎంత బావుంది చూడండి సీనరీ సూపర్‌గా ఉంది. చాలా బాగా ఉంది. చాలా బాగా నచ్చింది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఏ గుడికి వెళ్ళినా గూడా రష్ ఉంటుంది గదండీ! ఆ రష్‌లో దర్శనం చేసుకున్నట్టే అనిపించదు. అలాంటి టైంలో మనకు ప్రశాంతంగా ఎక్కడైనా సరే గుడిలో ప్రశాంత వాతావరణంలో పీస్‌ఫుల్‌గా దర్శనం అయిందనుకోండి ఎంత బావుంటుంది గదా! అలానే అయింది మాకైతే. ఎంట్రన్స్ గుడిలో లోపలికి వెళ్తూ ఉంటే మనకక్కడ చెప్పులు పెట్టుకునేది ఏమన్నా ఉంటాయి. చెప్పులు పెట్టేసుకోవచ్చు. అక్కడనే మనం కొబ్బరికాయ తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకొస్తే కాళ్ళు కడుక్కోవాలనమాట. ఇక్కడొచ్చేసి గోశాల ఉందనమాట. అక్కడ చిన్న సీన్ జరిగింది. అది నేను షూట్ చేయలేకపోయాను. ఒక ఆవు అయితే ఒక ఆమెను గట్టిగా పట్టేసుకొని దగ్గరికి తీసుకుందనమాట. సో, అది సీన్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇంక వాళ్ళది మనకెందుకులే అని చెప్పి షూట్ చేయలేదు. ఇంకా కాళ్ళైతే కడిగేసుకొని ఇంక మేమైతే లోపలికెళ్తున్నాము. మనము గుడికి వెళ్ళేదే మంచి యూనిఫార్మ్‌లో వెళ్తాం. అంటే ఐదర్ శారీ, ఐదర్ పంజాబ్ డ్రెస్ అలా వేసుకొని వెళ్తాం గదా! నాకైతే ఇద్దరొచ్చారండి. మరి వాళ్ళు ఇక్కడోళ్ళో కాదో, వాళ్ళ కల్చర్ ఇదో కాదో నాకు తెలీదు. వాళ్ళ పేరు పెట్టి మనం చెప్పలేం గానీ, నాకు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గాని నాకస్సలు నచ్చలేదు. ఒకామె అయితే పైన టాప్ ఏసుకుంది, కింద పాయింట్ ఏసుకోలేదు. జనరల్‌గా ఇప్పుడు పాయింట్లు లేకుండా నీస్ కింది వరకు టాప్స్ ఉంటున్నాయి గాబట్టి, నార్మల్‌గా ఇంట్లో వేసేసుకుంటున్నారు. అది ఓకే. కానీ గుడికి వచ్చినప్పుడు ఒక చున్నీ మెయింటైన్ చేయడమో, లేదా శారీ పళ్ళు మెయింటైన్ చేయడమో ఏదో ఒకటి చెయ్యాలి గదా! అలా చెయ్యట్లేదు. ఆ కల్చర్ ఏందో అర్థం గావట్లేదు. హిందూ దేవాలయాలకి వచ్చినప్పుడు అట్‌లీస్ట్ బేసిక్ సెన్స్ అనేది ఉండాలి గదా! డ్రెసింగ్ సెన్స్ అనేది. అసలు అలా వేసుకురాకపోవడము, వాళ్ళ పేరెంట్స్ అలా చెప్పకపోవడం ఏంటిదో అర్థం గాలేదు నాకైతే. మళ్ళీ నేను ఇదొక కాంట్రోవర్సీ అయితదేమో. నాకు చెప్పాలనిపించి చెప్తున్నా. వాళ్ళెవరో నాకు తెలీదు. అన్‌నోన్ పర్సన్స్. నేనెవరో వాళ్ళకి తెలీదు. అసలు నా యూట్యూబ్ వ్లాగ్స్ వాళ్ళు చూస్తారో చూడరో గూడా తెలీదు. నేను చెప్పాలనుకోని చెప్తున్నాననమాట. అలా కాళ్ళు కడుక్కొని ఇంక లోపలికైతే వెళ్ళిపోవడమే. ఎక్కువ వీడియో షూట్ చేస్తే మరక్కడేమన్నా కోపడతారేమో అని చెప్పి నేను కొద్దిగానే చేశాను. మనకు మెయిన్ ఎంట్రన్స్‌లో ఆదిశంకరాచార్యుల ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇంకా వినాయకుడిది ఉంటుందనమాట. అలా అలా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాము. టికెట్ అయితే ఏం లేదు. లోపల ఎంట్రన్స్‌కి వెళ్తుంటే ఇక్కడ మనకు సైడ్‌కి జనరల్‌గా కార్తీక మాసంలో ఒత్తులు కాల్చుకుంటారు కదా! 350 ఒత్తులు. ఇక్కడ అదంతా ఉంటుందన్నమాట సెట్టింగ్ అంతా గూడా. అదే 350 ఒత్తులు వెలిగిస్తారు గదా! ఆ వెలిగించిన కార్యక్రమం అంతా అలా ఉంటుంది. అలాగే లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివుడు, ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. కొలువై తీరుతారు. సో, నాకక్కడ వీడియో తీయాలి అంటే ఎందుకో కొంచెం భయమేసింది. తిడతారేమో పంతులు అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కొంచెం ధైర్యంగా నేను కొంచెం ఫోటోస్ తీసుకోగలిగాను. అదే ధైర్యంతోని కెమెరాస్, ఫోన్‌లు లోపలికి అలో ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళి కొద్దిగా షూట్ అయితే చేశాననమాట. చుట్టూ అలంకరణ చాలా బాగా జరిగింది. అంటే రీసెంట్‌గా ఏదైనా పండగ అవ్వడం వల్ల లేదా సందర్భం వలనో ఇలా గుడిలో మొత్తం పూలతోని అలంకరించి ఉంటారు. చాలా బాగా అలంకరించారు. చాలా బావుందనమాట. ఇంకా జనరల్‌గా ఇంకా ఇక్కడ జరిగే అమ్మవారికి కట్టిస్తారు గదా! శారీస్ గిట్ల కట్టిస్తారు గదా! అది వేలం పాటుంటుంది. అమ్మవారికి గాజులిస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భక్తులకి దర్శనమైన తర్వాత భక్తులకి ఇట్లా వంకు షేప్‌లో అంటే చంద్రవంక షేప్‌లో కుంకుమ పెడతారు పంతులు. అలా పెడతారు. అమ్మవారు కనిపిస్తున్నారా మీకు కూడా? దర్శనం చేసుకోండి. అమ్మవారైతే ఎంత బావున్నారంటే, అలా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అంత బావున్నారు. అలా కొంచెం సేపు అమ్మవారి ముందు ధ్యానం చేసుకుంటే ఇంకేం కావాలండి. అలా అనిపిచ్చింది. అంత బావున్నారు. మంచిగా
ఎత్తుగా పచ్చగా ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు. శరన్నవరాత్రి దసరా నవరాత్రిలో చాలా బాగా జరుగుతుంది కావచ్చు ఇక్కడ. అప్పుడైతే ఫుల్ రష్ ఉంటది కావచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఎంట్రన్స్ లో ఆ పంతులు వచ్చేసి చంద్రవంక షేప్ లో అందరికి కూడా భద్రకాళి అమ్మవారు కుంకుమ పెడతారు. మనకు కొంచెం కుంకుమ కావాలంటే కుంకుమ ఇస్తారు. ఇక్కడ ఈ చీరలంతా కూడా అమ్మవారి చీరలు వేలంపాట, ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు వేలంపాట ఉన్నప్పుడు కొంటారు కావచ్చు. ఇంకా మాకైతే కొద్దిగా బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. మంచిగా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం, అమ్మవారి బ్యాంగిల్స్ రెడ్ కలర్వి. యజ్ఞాలు, యాగాలు చేస్తారు గదా! సో, అక్కడ అంతా ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గూడా అమ్మవారి ఉంటుంది. అమ్మవారు క్లోజ్డ్‌లో ఉంది. నెక్స్ట్ అక్కడ వీడియోలు, ఫోటోలు దిగొద్దని జెప్పేసి మెసేజ్‌లన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి గూడా ఉంది. అందరూ చక్కగా దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే సాష్టాంగ నమస్కారాలు జేసి మరి దర్శనం చేసుకుంటున్నారు. మేమైతే ఇక్కడ బయట కొంచెం సేపు కూర్చున్నాం. హాయిగా కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యామనమాట. ఇంకా దేవుని గుడికెళ్తే కాసేపు కూర్చోవాలి గదా అని చెప్పేసి అందరం కూర్చున్నాము. చేతికి బ్యాంగిల్స్ వేసుకున్నానని చెప్పి చూపిస్తున్నానండి. ఇలా కొంచెం సేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది టెంపుల్‌లో. ఆ తర్వాత బయటికైతే వెళ్ళిపోయాము. అలా వెళ్తూ ఉండుంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. గుడి లోపలనే భద్రకాళి అమ్మవారి దగ్గరనే మిగతా దేవుళ్ళందరూ కూడా కొలువై తీరుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు శివలింగం కనిపిస్తూ ఉంటుంది. శివలింగ దర్శనం కూడా చేసేసుకున్నాం మేము. సో, చాలా బాగా అనిపించిందనమాట. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా అన్ని వీడియోస్ తీయాలి అంటే నాకు భయమేస్తుంది, ఎవరైనా తిడతారేమో అని చెప్పేసి. అందుకని కొద్దిగా నేనైతే షూట్ చేశాను. సో, ఇక్కడైతే శివలింగం అనమాట. శివలింగ దర్శనం మీరు కూడా చేసుకోండి స్వామివారిది. అలా బయటికి వస్తే ఇంకా ఇక్కడ నవగ్రహాలది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటికెళ్ళిపోవడమే. ఇంకా బయటికి నడుస్తున్నామనమాట. ఇలా బయటికెళ్తూ ఉంటే ఆదిశంకరాచార్యులు శిష్యులకి నీతి బోధనలు చెప్తున్నట్టుగా ఒకటి పెట్టారనమాట. చాలా బాగుంది. అక్కడ లైట్ సెటప్ అంతా పెట్టారు. ఆ లైటింగ్‌కి చాలా బాగుందనమాట. అలాగే రాములవారి దర్శనం కూడా ఉంటుందనమాట. ఇక్కడ అన్ని గుళ్ళు, అన్ని దేవుళ్ళు దాదాపుగా కవర్ చేశారు. భద్రకాళి అమ్మవారి గుడిలోనే దాదాపుగా అన్ని దేవుళ్ళు కవర్ చేశారు. సో, అలా కొద్దిగా షూట్ చేశాను. ఫైనల్లీ మనం ప్రసాదం బ్యాచ్ కదా! ఇంకా ప్రసాదం కూడా చూసుకున్నాం. జనరల్‌గా ఇక్కడ చక్కెర పొంగలి, ఆ తర్వాత రవ కేసరి, బెల్లం లడ్డు, పులిహోర ఎక్కువగా మంచిగా ఉంటాయంట. బట్ మాకవేం దొరకలేదు. మేము వెళ్ళినాం సాయంత్రం కదా! అవన్నీ అయిపోయాయన్నారు. కాబట్టి ఓన్లీ చక్కెర లడ్డు మాత్రము దగ్గర 10 తీసుకున్నట్టున్నాము. ఇంకా అన్నీ తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత పెద్దగా ఏం షూట్ చేయాలి కదా అండి. ఇంటికొచ్చేసి యాజ్ యూజువల్ ఇంకా చపాతీ తినేసి పండుకున్నాము. అండ్ మధ్యలో ఒక షాపింగ్ చేద్దాం అనుకున్నాము. వన్ షాపింగ్ మాల్ అంట. లోపల వీడియోస్ తీయొద్దని చెప్పేసి అన్నారు. అందుకే నేను వీడియోస్ తీయలేదు. సో, ఇదనమాట సాటర్‌డే వ్లాగ్. కొంచెం తీసింది, షూట్ చేసింది మీకు చూపించాననమాట. భద్రకాళి టెంపుల్‌కి వెళ్ళిందంతా కూడా. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కి వస్తుంది. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తో. మీ యొక్క సబ్స్క్రిప్షన్, వ్యూ, లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.